హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఇఫ్ ఇన్ కేస్ మీరు డిగ్రీ అనేది పూర్తి చేసుండి బ్యాంకింగ్ సెక్టార్లో కెరీర్ని గ్రో చేసుకోవాలి అని ఉన్నట్లయితే మీరు కరెక్ట్ వీడియోని చూస్తున్నారు. ఈ వీడియోలో మీకు నేను బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించిన ఒక జాబ్ ఆపర్చునిటీ గురించి మీకు అయితే షేర్ చేయబోతున్నాను. అరౌండ్ ఒక 5 to 10 minutes టైం అయితే మీ దగ్గర తీసుకుంటాను. డీటెయిల్స్ అయితే పూర్తిగా తెలుసుకుని ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేయండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్దాం. సో వన్స్ మనం వివరాల్లోకి వెళ్తే రీసెంట్గా మనకి బ్యాంకింగ్ సెక్టర్లో వన్ ఆఫ్ ది బ్యాంక్ అయినటువంటి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఎలివేట్ అనే ఒక ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఇనిషియల్లీ ఒక 3 months ట్రైనీ పీరియడ్ ఉంటుంది. ఆ ట్రైనీ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత అసోసియేట్ డెబిట్ మేనేజర్ అనే ఒక పోస్ట్ని మనకి అలాట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనం దాని గురించిన వివరాలు అయితే తెలుసుకోబోతున్నాం. అయితే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనౌన్స్ చేసినటువంటి ఎలివేట్ ప్రోగ్రామ్ అనేది మణిపాల్ అకాడమీ ఆఫ్ బిఎఫ్ఎస్ఐతో కలిపి ఉండటం జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో వన్స్ డీటెయిల్స్ ఏంటి అనే వివరాలు చూద్దాం. ప్రజెంట్ అయితే మనం ఐడిఎఫ్సికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోనే ఉండడం అయితే జరిగింది. సో ఇక్కడ మనం ఒకసారి వెబ్సైట్లోకి స్క్రోల్ చేసి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి టోటల్ ఫిక్స్డ్ పే 5 lakhs per annum, ఇన్సెంటివ్స్ అండ్ నాన్ క్యాషబుల్ బెనిఫిట్స్ అడిషనల్, డిజిగ్నేషన్ అసోసియేట్ డెబిట్ మేనేజర్, డ్యూరేషన్ 3 months, రీఫండ్ 100% ఆఫ్ ది ప్రోగ్రామ్ ఫీ అని చెప్పేసి ఒక 4 different కాలమ్స్ కనిపించాయి. ఈ కాలమ్స్ ఏంటి, వీటి మీనింగ్ ఏంటి, జాబ్ ఎలా వస్తుంది అనే డీటెయిల్స్ని ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను. ఇప్పుడు మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇది మనకి ఎలివేట్ ప్రోగ్రామ్ని మణిపాల్ అకాడమీ ఆఫ్ బిఎఫ్ఎస్ఐతో కలిసి ఇంట్రడ్యూస్ చేసింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా మనకి చూసుకున్నట్లయితే బ్యాంకింగ్ సెక్టార్పై ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. మీకు స్టార్టింగ్లో చూసుకుంటే ఇక్కడ చూడండి టైటిల్ అని చెప్పేసి డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ అయితే చేశారు కదా, ఇక్కడ మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాలి. వన్స్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు బ్యాంక్ వైపు నుంచి మీకు కాల్స్ రావడం, మెయిల్స్ రావడం అనేది జరుగుతాయి. సో వన్స్ అవి వచ్చి కంప్లీట్ అయిన తర్వాత మీకు ఈ ప్రోగ్రామ్ గురించిన డీటెయిల్స్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ దేని గురించి అంటే మనకి రెగ్యులర్గా మనం సాఫ్ట్వేర్ జాబ్స్ని చూసినట్లయితే ఇనీషియల్లీ చూసుకుంటే మనం జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఫ్రెషర్గా అయితే బెంచ్ మీద ఉంచడం, కాస్త వర్క్ నాలెడ్జ్ ఎలా ఉందని చెక్ చేసే విధంగా ట్రైనింగ్ ఇవ్వడం అనేది చేస్తుంటారు. సేమ్ అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టార్లో ఫ్రెషర్స్ని రెగ్యులర్గా హైర్ చేసుకుని వాళ్ళకి ఎక్స్పీరియన్స్, ట్రైనింగ్ ఇవన్నీ ఇస్తే కొంచెం టైం వేస్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేసి దెన్ నెక్స్ట్ జాబ్లో ఇస్తే టైం కలిసి వస్తుంది, బెనిఫిట్స్ కూడా ఉంటాయి అని చెప్పేసి ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేసిన జరిగింది. సో ఈ ప్రోగ్రాంలో భాగంగా మీకు 100% ఆఫ్ ఫీ పేబుల్ అనే ఒక పాయింట్ని హైలైట్ చేశారు కదా, ఆ పాయింట్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్తున్నాను చూడండి. ఇక్కడైతే మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఈ ప్రోగ్రాంలో అయితే జాయిన్ అయితే అవ్వలేరు. ఈ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వాలంటే 1,80,000 రూపాయలు ప్లస్ జిఎస్టీ పే చేయాల్సి అయితే ఉంటుంది. అయితే మనకి ఏదైతే మనం పే చేసినటువంటి అమౌంట్ అయితే ఉందో ఇది రీఫండబుల్ అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. ఆ డీటెయిల్స్ అయితే చూడొచ్చు. అయితే ఇక్కడ మనం పే చేసినటువంటి అమౌంట్స్లోనే ఆల్ బోర్డింగ్, లాడ్జింగ్, ట్యూషన్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఉంటాయి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ప్రోగ్రామ్ ఫీ 1,80,000 రూపీస్ రీఫండ్ అవుతుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశాను కదా. సో ఆ డీటెయిల్స్నే మనకి అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ వివరాలు ఏంటి అనేది ఒకసారి చూస్తే మనకి అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేసింది ఏంటంటే ప్రోగ్రామ్ ఫీ అనేది వన్స్ మనం జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఈ డిజిగ్నేషన్ ఏదైతే ఉందో అసోసియేట్ డెబిట్ మేనేజర్, ఆ జాబ్లో జాయిన్ అయిన తర్వాత మనకి ఫస్ట్ 1 year జాబ్ పీరియడ్ కంప్లీట్ అవుతుంది కదా, అప్పుడు 50% ఆఫ్ అమౌంట్ అనేది మనం పే చేసిన ఏదైతే ఇనిషియల్ అమౌంట్ ఉంటుంది ఇన్వెస్ట్ యువర్ ఫ్యూచర్ అని చెప్పేసి 1,80,000, అందులో ఇనిషియల్ 50% 90,000 అయితే ఇస్తారు. దెన్ నెక్స్ట్ సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ చేస్తే మన జాబ్లో రిమైనింగ్ 90,000 అనేది ఇస్తారు. శాలరీ కామనే, బట్ ఈ అమౌంట్ అనేది మనకి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇనీషియల్లీ మనం పే చేసిన అమౌంట్ అనేది మనకి రీఫండ్ అవ్వడం అయితే జరుగుతుంది. దెన్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి మెన్షన్ చేసినటువంటి సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి 3 months ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉందన్నారు కదా. ఈ 3 months ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్లో మనకి 2 months క్యాంపస్ ట్రైనింగ్, 1 month ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ ఇవి చూడొచ్చు. మనకి ఇమీడియట్లీ స్టార్ట్ ఎర్నింగ్ అని చెప్పేసి ఒక పాయింట్ మెన్షన్ చేశారు. ఇది ఏంటంటే 2 months ఆఫ్ క్యాంపస్ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో ఆ 2 months క్యాంపస్ ట్రైనింగ్లో మనకి 6,000 రూపీస్ స్టైఫండ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పారు. ద నెక్స్ట్ శాలరీ పేబుల్ ఫ్రమ్ ది మంత్ ఆఫ్ 3rd onwards డ్యూరింగ్ ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అని చెప్పారు. సో దీని మీనింగ్ ఏంటి అనేది మీకు డౌట్ కదా. ఇనిషియల్లీ చూసారా 5 lakhs per annum శాలరీ అని చెప్పారు. అంటే పర్ యానం 5 లక్షల రూపాయలు శాలరీ ఇస్తారు. దాన్ని మనం 12 monthsకి డివైడ్ చేసుకుంటే ఆన్ అండ్ యావరేజ్ 40,000 ప్లస్ అయితే వస్తుంది.
అయితే మనకి 3 months ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్లో 2 months క్యాంపస్ ట్రైనింగ్, 1 month జాబ్ ట్రైనింగ్ ఉంటుంది కదా. ఆ 1 month జాబ్ ట్రైనింగ్ నుంచే మనకి శాలరీస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మనం వన్స్ ఈ ప్రోగ్రామ్ సెలెక్ట్ అయ్యి ఇక్కడ మనం ట్రైనింగ్లో ఉన్నామంటేనే జాబ్లోకి జాయిన్ అవ్వడానికి అవకాశం అయితే క్రియేట్ అయిపోయింది అని చెప్పేసి. సో తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇంటిగ్రేషన్ యువర్ లెర్నింగ్ అని చెప్పి మెన్షన్ చేసినటువంటి పాయింట్ ఏంటంటే, మనం ఈ ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు అసోసియేట్ డెబిట్ మేనేజర్ అనే ఒక డెసిగ్నేషన్ పోస్ట్ అనేది మనకి అలాట్ చేయడం అయితే జరుగుతుంది. జాబ్ లొకేషన్ పాన్ ఇండియా అని చెప్పారు. అంటే అక్రాస్ ఇండియా మొత్తం మీద ఎక్కడైనా ఉండొచ్చు. మన సొంత స్టేట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా చిన్న విలేజ్ అయితే మీ దగ్గర పై ఉన్నటువంటి సిటీస్ అవ్వచ్చు, ఎక్కడైనా సరే అవ్వచ్చు. అలాగే తెలంగాణ కూడా సేమ్ యాస్టీజ్ ఉంటుంది. అంటే మన సొంత ప్లేస్లోనే జాబ్ చేసేటటువంటి ఆపర్చునిటీ అనేది ఈ ప్రోగ్రాంలో ఉంది. ఇక్కడ శాలరీ చెప్పాను కదా 5 lakhs అని, ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనపడుతుంది. అయితే మీరు ఈ ప్రోగ్రామ్కి అప్లై ఇది చేయాలంటే మీకు ఉండవలసినటువంటి ఎలిజిబిలిటీ ఏంటి అంటే, మీరు ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అది ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, లైక్ BA అవ్వచ్చు, BSc అవ్వచ్చు, బీకామ్ అవ్వచ్చు. ప్రీవియస్లీ చాలామంది బ్యాంకింగ్ సెక్టర్ జాబ్స్ అనగానే కామర్స్ బ్యాక్డ్రాప్ ఉండాలి, ఎక్కువ బీకామే కంప్లీట్ చేసి ఉండాలి అని అనుకుంటారు. బట్ ఇక్కడ అటువంటి ప్రోగ్రామ్ కూడా లేదు. మీరు ఏ డిగ్రీతో అయినా సరే అప్లై చేయొచ్చు. బట్ ఒక పాయింట్ నోటిసబుల్, అదేంటంటే మెన్షన్ చేసింది ఎనీ డిగ్రీ ఫుల్ టైం, అంటే రెగ్యులర్ డిగ్రీ వాళ్ళకి మాత్రమే ఆపర్చునిటీ ఉంది. ద నెక్స్ట్ ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 28 years అండ్ బిలో అని చెప్పి మెన్షన్ చేశారు. మీరు 28 సంవత్సరాల వయసు లోపు వాళ్ళైతేనే ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోగలరు. అంతకన్నా ఎక్కువ వయసు ఉంటే మీరు ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోలేరు. ద నెక్స్ట్ ఇంకొక పాయింట్ చూడండి, మినిమం 50%. అదేంటంటే 10th, ఇంటర్ అండ్ డిగ్రీ ఈ 3 స్టేజెస్లో కూడా మీకు ప్రతి స్టేజ్లో కూడా మినిమం 50% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలని చెప్పేసి కూడా క్లియర్లీ మెన్షన్ చేశారు. ఈ డీటెయిల్స్ అయితే చూడొచ్చు. ద నెక్స్ట్ మీకు సో ఇవైతే మనకి ఈ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. ఆల్మోస్ట్ ఆల్ మీకు అర్థం అవ్వాలని చెప్పేసి వీలైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేశాను. ఇఫ్ ఇన్ కేస్ నేను ఏమైనా మిస్టేక్స్ చేశాను అనిపించినా, లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీరు మీ డౌట్స్ని క్లారిఫై అయితే చేసుకోవచ్చు. మీరు అప్లై చేయాలన్నా లేదా దీని డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ ఆల్సో ఒక సిన్సియర్ అడ్వైస్, ఇది అమౌంట్తో కూడుకున్నది కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు మీ కెరీర్ని బిల్డ్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్లీ ప్లాన్ చేసుకోవడంతో పాటు 1-2 సజెషన్స్ అయితే తీసుకోండి అని చెప్పేసి నా సైడ్ నుంచి మీకు ఒక సజెషన్. అండ్ ఆల్సో మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, అదేంటంటే బ్యాంకింగ్ సెక్టర్ నుంచి జాబ్ నోటిఫికేషన్ అంటున్నారు, డైరెక్ట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి బ్యాంకింగ్ సెక్టర్స్? నాట్ ఓన్లీ IDFC ఫస్ట్ బ్యాంక్, ICICI, HDFC కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తుంటే, బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా. సో వై బికాజ్ అనే డౌట్ మీకు మైండ్లో వచ్చి ఉంటే దానికి ఒక చిన్న ఆన్సర్. బ్యాంకింగ్ సెక్టర్లో కొత్తగా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని ఎవరినైనా తీసుకుంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి జాబ్లో కూర్చోబెట్టాల్సి వస్తుంది. ఇటువంటి టైంలో చూసుకున్నట్లయితే వాళ్ళు చేసేటటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఆర్ చిన్న చిన్న ఎర్రర్స్ వల్ల బ్యాంకింగ్ సెక్టర్లో చాలా కన్ఫ్యూజన్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. దట్టు వాళ్ళ జాబ్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఎవ్రీ మంత్ శాలరీస్ ఇచ్చుకుంటూ వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ అనేది ఇవ్వాలి. దానివల్ల వాళ్ళ బ్యాంకింగ్ సెక్టర్ మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. బట్ ఇక్కడ చూసుకుంటే ఇనీషియల్లీ మనం అమౌంట్ అనేది మనమే పే చేస్తున్నాం, 1,80,000 rupees ప్లస్ GST. ఆ అమౌంట్తోనే మన లాడ్జింగ్, బోర్డింగ్, ఎక్స్పెన్సెస్, ట్యూషన్ ఫీజు అన్నిసి కూడా కవర్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా బ్యాంకింగ్కి మిగులుతున్నాయి. అలాగే 2 months ఆఫ్ ఏదైతే మనకి క్యాంపస్ ట్రైనింగ్ ఇస్తున్నారో అక్కడ చూసుకున్నట్లయితే అది మన అమౌంట్తోనే ఇవ్వడంతో పాటు ఇనీషియల్లీ నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాళ్ళు అమౌంట్ స్పెండ్ చేయట్లేదు. దెన్ నెక్స్ట్ వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్స్ని ఫుల్ఫిల్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్లీ ఇది 2 side బెనిఫిట్స్లా కనపడినా సరే బ్యాంకింగ్కే ఎక్కువ బెనిఫిట్ ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఇది. సో దానికోసమే బ్యాంకింగ్ సెక్టర్స్ ఎటువంటి ప్రోగ్రామ్స్ని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ ఎక్స్పెన్సెస్ని తగ్గించుకుంటున్నారు. అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి ఎఫిషియెంట్ స్టాఫ్ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సో ఇదైతే కంప్లీట్ డీటెయిల్స్. మీకు మరొకసారి చెప్తున్నాను, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. అప్లై చేయాలనుకుంటే లింక్స్ అవైలబుల్గా ఉంటాయి. అప్లై చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోండి. డీటెయిల్స్ మీకు అర్థం కాకపోయినా, మీకు తెలియకపోయినా, కన్ఫ్యూజన్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడంతో పాటు మీకు తెలిసినటువంటి మీ సీనియర్స్ కానీ లేదా ఎవరైతే కొంచెం సుపీరియర్గా ఉంటారో వాళ్ళని గైడెన్స్ కూడా తీసుకోండి. ఎనీవే ఫైనల్లీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ ఆపర్చునిటీ గురించి మీరు తెలుసుకున్నందుకు. ఇఫ్ ఇన్ కేస్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.